శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుఖ్య యోగము నుండి ఈవేళ మనం 5వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నచమత్యాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత బృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ప్రాణి కోట్ల నాయందుండునవియు కావు. ప్రాణి కోట్లు నాయందుండునవియు కావు. ఈశ్వర సంబంధమగు నా ఈ యోగ మహిమను చూడుము. నా ఆత్మ స్వరూపము ప్రాణి కోట్ల నుత్పన్న మొనర్చునదియు భరించునదియు నైనను ఆ ప్రాణులయందుండుట లేదు. వాని ఆధారముగా చేసుకొని యుండునది కాదు అని భగవానుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. క్రిందటి శ్లోకములో నాయందు సమస్త ప్రాణులు కలవు అని చెప్పి ఈ శ్లోకమున నాయందు ఏ ప్రాణులు లేవు అని చెప్పుట విపరీతము కాదా అని ప్రశ్నించవచ్చును. సామాన్యులు దృష్టి యందు దృశ్యము అనున్నది ఒకటి ఉన్నది గనుక అది భగవంతుని యందు స్థితి కలిగి ఉన్నదని, దానికి ఆధారమా భగవంతుడే అనియు వచింపబడినది. పరమార్థ దృష్టి యందు ద్వైతమనున్నది ఉండదు. కావున ఇక ప్రపంచము గాని ప్రాణి కోట్లు గాని అత్తరి ఉండవు. ఒకే చిద్ఘన పరమాత్మ శేషించియుండును. కావున అట్టి అద్వైత దృష్టి యందు నా యంది భూతములు కలవు అను వాక్యమెట్లు పొసగును. కావున నా యందు ఏ భూతములను లేవు, దృశ్యము నాయందు లేనే లేదు, నేను దృశ్యమందు లేను అని సర్వోన్నత అద్వైత దృష్టితో భగవానుడి వాక్యములను పలికిరి. ఎట్లనినా మేలుకొనిన తరువాత మనుజుడు స్వప్న లోకము నాయందు లేదు, నేను స్వప్న లోకమునందు లేను అని ఎట్లు చెప్పునో, సర్వభ్రమ తొలగిన మీదట రజ్జువునందు సర్పము గాని సర్పమునందు రజ్జువు గాని లేదని ఎట్లు చెప్పునో అట్లి పై వాక్యములు నున్ను భగవానుడు దృశ్యరహిత పరిపూర్ణత్వ దృష్టి యందు చెప్పిరి. అట్టి పూర్ణ స్థితి యందు ఒక్క బ్రహ్మము అనగా ఆత్మ తప్ప అన్యమగు ఏ వస్తువును ఉండనేరదు. కావున ద్వైత దృష్టిలో తన యొక్క స్వరూపము ప్రాణులను భరించుచున్నను, రక్షించుచున్నను. పరమార్థ దృష్టిలో ప్రాణులతో గాని జగత్తుతో గాని ఏ మాత్రము సంబంధము లేక పరమాత్మ వెలయుచున్నారు. ఆ సత్యముని గీతాచార్యులు ఈ శ్లోకమున వెల్లడించిరి. జగత్తుతోటి తన యొక్క అసంగత్వమును నిర్లేపత్వమును వ్యక్తపరిచిన వారై ఆ తన యోగ మహిమను గాంచవలసినదిగా అర్జునునకు ఆదేశించిరి. ఇది ఈశ్వర సంబంధముకు గొప్ప యోగ మహిమ. పరమార్థ దృష్టి యందు జగత్తు బ్రహ్మరూపముగానే శేషించియుండును. జగత్తును పదార్థం ఒకటి వేరుగా నుండదు. ఆరోపిత వస్తువు సత్య దృష్టి యందు అధిష్టాన రూపముగానే పరిణమించును గదా. అట్టి పరిపూర్ణ దృష్టిని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమున వ్యక్తపరిచిన వారైది. మనం క్లుప్తంగా సత్య విషయములను
గుర్తిస్తాం. ఈశ్వరీయ యోగ మహిమ ఎట్టిదో నిరూపింపము. మనం ఈశ్వరీయ మాయా శక్తి చేత ఈ దృశ్య ప్రపంచం ఉన్నట్టుగా తోయుచున్నది అని కదా భగవానుడు చెప్పాడు. పరమాత్మ ప్రాణులను భరించుచున్నను, రక్షించుచున్నను, అవి ఏమియు వాస్తవముగా అతని అతని యమదుల లేకయు ఉన్నాడు. ఇది ఈశ్వర మహిమ. పూర్ణ అద్వైత దృష్టి యందు జగత్తు యొక్క స్థానమెట్టిది, స్థానం ఎక్కడ ఉన్నది, ఇది మనం బాగా తెలుసుకోవాలి. పూర్ణ అద్వైత దృష్టి యందు జగత్తు యొక్క స్థానమెచ్చట అన్నప్పుడు అట్టి స్థితి యందు జగత్తు అనునది ఉండదు, అంతయు ఒకే బ్రహ్మస్వరూపముగా నుండును. రెండో పదార్థం లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది. ఉన్నది బ్రహ్మం అనగా పరిపూర్ణ పరబ్రహ్మం. బ్రహ్మ అనగా ఈశ్వర మాయాశక్తి. ఈశ్వర మాయాశక్తి చేత జీవ జగత్ ఈశ్వరుడు. జీవుడు ఈశ్వరుడు ఉన్నాడు అని జగత్తులేకి వచ్చినప్పుడు జీవ ఈశ్వర జగత్తు అని మనకు తోయబడుతూ ఉన్నదే కానీ ఉన్నది ఒక్కటి, అదే పరిపూర్ణము అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఇక ద్వైత దృష్టి యందు జగత్తు యొక్క స్థానమును భగవానుడు 6వ శ్లోకమందు తెలియచేస్తారు. రేపటి రోజున చూద్దాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.